ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగానికి స్వాగతం. మే నెల 16వ తారీఖు 2026వ తేదీకి సంబంధించిన పూర్తి పంచాంగ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 16/5/2026 శనివారము, పరాభవనామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, వైశాఖ మాసం, కృష్ణపక్షం. నేటి తిథి అమావాస్య. 16వ తారీఖు ఉదయం 5:11 నుండి 17వ తారీఖు ఉదయం 1:30 వరకు ఉంది. నేటి నక్షత్రం భరణి. మే 15 రాత్రి 8:14 నుండి మే 16వ తారీఖు సాయంత్రం 5:30 వరకు ఉంది. నేటి యోగము సౌభాగ్య. 16వ తారీఖు 10:26 ఉదయం నుండి మొదలవుతుంది. కరణము చతుష్పాద. మధ్యాహ్నం 3:22 వరకు ఉంది. తర్వాత నాగవ. ఇక ఈరోజు సూర్యోదయం 5:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 చంద్రోదయము ఉదయం 5:15 చంద్రాస్తమయము సాయంత్రం 6:29 16/5/2026 తారీఖుకి శుభ అశుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:07 నుండి 4:48 వరకు. అభిజిత్ ముహూర్తం 11:50 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుండి మధ్యాహ్నం 2:40 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:34 నుండి మధ్యాహ్నం 3:28 వరకు. రాహుకాలం ఉదయం 8:54 నుండి ఉదయం 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 3:42 వరకు. గుళికాకాలం ఉదయం 5:39 నుండి ఉదయం 7:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:39 నుండి 7:25 వరకు. ఈ రోజు వర్జ్యం రాత్రి 11:15 నుండి 12:43 వరకు. ఈరోజు చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు. దీనివల్ల చంద్రబలం ఏ రాశులకు ఉందో చూద్దాం. మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం ఈ రాశుల వారికి చంద్రబలం చాలా ఎక్కువగా ఉంది. ఇక తారాబలం అశ్విని, భరణి, కృతిక, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళకి తారాబలం చక్కగా ఉంది. ఇక ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే శని జయంతిని జరుపుకుంటారు. వట్ట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. జ్యేష్ఠ అమావాస్య ఇది. శని అమావాస్యగా కూడా దీన్ని పరిగణించి శని దేవునికి శాస్త్ర ప్రకారం పూజలు చేసి తైలాభిషేకాలు చేసి బ్రాహ్మణులకు విరివిగా దానాలు సమర్పిస్తారు. దీనివల్ల శని భగవాను యొక్క చల్లని చూపు ప్రజలపై ఉంటుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఇవి ఈ రోజుకి మే 16వ తారీఖు 2026కి పూర్తి పంచాంగ వివరాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః.